ఫ్లాట్లు ఫుల్ అట, విక్రయాలు డల్ అట. హైదరాబాద్ వ్యాప్తంగా అపార్ట్మెంట్లలో అమ్ముడవ్వకుండా ఉన్న ఫ్లాట్లు 80,000 ఉన్నాయట. ఐటీలో అనిశ్చితి, యుద్ధం ప్రభావం, ఆశించిన స్థాయిలో లేని అమ్మకాలు. ఇష్టారీతిన ధరలు పెంచేయడంతో కొనుగోలుదారుల వెనకడుగు. ఆర్థిక మాంద్యం రావచ్చనే భయం. పెట్టుబడుల కోసం ఫ్లాట్లు కొన్న వారంతా ఇప్పుడు అమ్ముకునేందుకు ప్రయత్నాలు. డిమాండ్కు మించి భారీగా ప్రాజెక్టులు రావడంతోనే మిగులు సమస్య. సమస్య ఎక్కడొచ్చింది? హైదరాబాద్లో ఎందుకు 80,000 ఫ్లాట్లు ఇంకా అమ్ముడు పోకుండా ఖాళీగా ఉన్నాయి? ఎవనివి ఖాళీగా ఉన్నాయి? పెద్ద పెద్ద కంపెనీలే ఖాళీగా ఉన్నాయి. రాజపుష్పలు, వాసవిలు, వీళ్ళంతా కట్టి అట్లా పెట్టిరు. చాలా అమ్ముడుపోకుండా. కారణం ఏంటి? బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఇష్టం వచ్చినట్టుగా రేట్లు, ఇప్పుడు రేట్ గ్రాడ్యువల్గా పెరిగితే దానికి ఒక అర్థం ఉన్నది. ₹1,00,00,000 పైన రేట్ను పెంచేసి ఎవరెస్ట్ ఎక్కించి పెట్టిరు. డబ్బుడు కొంటాడు, డబ్బులు ఉన్నాడు కొంటాడు. ఎన్ని కట్టిరు అట్లాంటి? ఇటు వెస్ట్ సైడ్కి పోతే కట్టిబడేసిన అపార్ట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. అవసరానికి మించి అసలు అవి కొనుగోలు పోతాయా పోవని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు కడితే ఎవడు కొనాలి? కట్టిపెట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీలో ఆ ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడికక్కడ పోతున్నాయి. కంపెనీలు ఆ ఏఐ మీద పెట్టుబడులు దానికోసం ఖర్చు పెడుతూ ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నది. దీనివల్ల అసలు ఉద్యోగం ఉంటుందో పోతుందో అనే భయంతో చాలామంది కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్న వ్యక్తి ఎంప్లాయీ ఎన్ని అనుకుంటాడు? ఎంతమంది ఉన్నారు అసలు? అవసరానికి మించి కడితే ఎట్లా అమ్ముడుపోతాయి? అండ్ ఇంకొక భయం ఏంది? ఇప్పుడు ఈ మధ్య ఈ హైడ్రా ఇది ఎంగనా ఏడ కొనాలన్నా ఏమన్నా అర్థం అవుతుంది. చూద్దాంతి ఇంకొక 2 ఏళ్ల తర్వాత అంటే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు కొంతమంది. ఇక కీలక ప్రాంత మొత్తం ఇదంతా ఇటు వెస్ట్ సైడే చూడండి. రాజేంద్ర నగర్, గచ్చిబౌలి, తెల్లాపూర్, పుప్పాలగూడ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పుప్పాలగూడ, నల్లగండ్ల పెద్ద సంస్థల ప్రాజెక్టులు దాదాపు 8 నుంచి 12 ఉన్నాయట. మొత్తం ఫ్లాట్లు 15,000 ఉంటే 8,000 పైన మిగిలిపోయినాయట ఫ్లాట్లు. కోకాపేట్, గోపనపల్లి, తెల్లాపూర్ మొత్తం అక్కడనే. టోటల్ లాస్ట్ 4-5 ఇయర్స్గా జరిగిందే ఇది. 2023కు ముందు కట్టినాయి ఇవన్నీ. ఇక్కడ దాదాపు 6,000 ఫ్లాట్లు మిగిలిపోయినాయట. నార్సింగి, ఎల్బీ నగర్, హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా 7,000 ఫ్లాట్లు ఉన్నాయట. తెల్లాపూర్, రాజేంద్ర నగర్, కోకాపేట్ 5,000. కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి 6,000. రాజేంద్ర నగర్, కోకాపేట్ 3,500 వరకు ఖాళీగా ఉన్నాయట. నోట్ల రద్దుతోనే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాల్లో రియల్ ఎస్టేట్ మందగమనం మొదలైంది. తర్వాత కరోనా మహమ్మారితో మరింత డీలా పడింది. కానీ హైదరాబాద్లో మాత్రం స్థిరంగా నిలబడ్డది. దీంతో దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపుగా దృష్టి సారించారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుని భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. డిమాండ్ కంటే ఎక్కువ ప్రాజెక్టులు మార్కెట్లోకి వచ్చినాయి. కొందరు బిల్డర్లు సోల్డ్ అవుట్ అని ప్రచారంతో కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలు అమాంతం పెంచేశారు. చాలా మంది నివాసం ఉండడానికి కాకుండా పెట్టుబడి కోసం ఫ్లాట్లు కొని పెట్టుకున్నారు. దీంతో మొత్తంగా ధరలు పెరిగిపోయినాయి. దీనికి తోడు 2022లో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలు ధరలు పెరిగిపోవడం, ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో లే ఆఫ్లు, తాజాగా ఇరాన్ యుద్ధంతో అనిశ్చితి వంటి వాటితో మాత్రం గట్టి దెబ్బపడ్డది. గత 5 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో అనుమతులు పొందిన ప్రాజెక్టులు 800 ఉన్నాయి. వాటిలో మొత్తం 5.3 లక్షల ఫ్లాట్లుంటే 4.5 లక్షల మేర అమ్ముడైనట్లు అంచనా. మరో 80,000కు పైన ఫ్లాట్లు అమ్ముడు కాకుండా ఉన్నాయట. పోనీ అమ్ముడైతేలో రేటు తగ్గిస్తారా? తగ్గించరు. గ్రేటర్ హైదరాబాద్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 6 నెలలుగా క్రయ విక్రయాలు ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో ఇన్వెంటరీ సంక్షోభం కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలు పెంచుకోవడానికి ఫ్రీ ఇంటీరియర్స్, క్లబ్ హౌస్ వైవర్స్, స్టాంప్ డ్యూటీ చెల్లింపు వంటి ఆఫర్లు ఇస్తున్నారట. అయితే పెట్టుబడుల కోసం ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ట్రంప్ టారిఫ్లు, యుద్ధాలు, ఐటీలో అనిశ్చితితో మార్కెట్లోకి వచ్చారు. వారంతా ఫ్లాట్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో రీసేల్ మార్కెట్లో ఒత్తిడి ఎక్కువైందట. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలదొక్కుకోవాలంటే ధరల్లో సవరణ అవసరమని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనం అనే మాటే లేదని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బిల్డర్స్ అసోసియేషన్లు చెబుతున్నాయి. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మెరుగ్గా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఇది ఓవరాల్గా దేశం మొత్తం ఇదే సిచ్యువేషన్ ఉన్నది. మన దగ్గర మెయిన్ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచి కూర్చున్నారు. ఏ ఫ్లాట్, ఒక చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటే మీకు 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000 తక్కువ ఎక్కడా లేవు. ఇక మీరు ఇంకా తక్కువ కావాలంటే ఏదో ఊరవతలకు పోవాలి.